హైవ్యూర్స్ ఎప్పుడు చూడు ఈ వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు, టీడీపీ వాళ్ళు ఏం చేస్తారు, ఇవే కదా వద్దులే. క్యాటలిస్ట్ ఎస్పీలో క్యాటలిస్ట్ మన ఏపీ ఛానల్లో ఎల్జీ ఎలక్ట్రానిక్స్, శ్రీ సిటీ, మీలో చాలామందికి తెలియంది ఏంటంటే ఈవెన్ ఈ శ్రీ సిటీ సరౌండింగ్స్ ఉండే కూడా అంతకు తెలియకపోవచ్చు. ఇండియాలో టాప్ 3 స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అన్నట్టుగా తీస్తే టాప్ 3లో ఉండేది ఈ శ్రీ సిటీ. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఆదాయంలో మోర్ దాన్ 30% అక్కడి నుంచి కంపెనీల నుంచే వస్తుంది. అన్ని ఇంటర్నేషనల్ కంపెనీస్ అక్కడ ఉన్నాయి, తెలుసా మీకు? ఇప్పుడు అక్కడే దాదాపు 200 ఎకరాల చిల్లర 5,000 కోట్ల పెట్టుబడితో మన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు పెడుతున్నారు. ఏసీలు, ఫ్రిడ్జ్లు, టీవీలు, వీటితో పాటు వాళ్ళ యొక్క బై ప్రొడక్ట్స్ ఏవైతే అవన్నీ కూడా పెట్టబోతున్నారు. ఆన్ యావరేజ్ తీసుకుంటే ఇప్పటికిప్పుడంటే ఒక 2,000-3,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన లాంగ్ రన్లో ఒక 4-5 సంవత్సరాల్లో ఈజీగా 12,000 మందికి దాదాపు ఉద్యోగాలు కల్పించబోతూ ఉన్నారు. నాకు తెలిసి కూటమి గవర్నమెంట్ వచ్చాక అతిపెద్ద ఇన్వెస్ట్మెంటు అండ్ శంకుస్థాపన అన్నప్పుడు నాకు తెలిసిదే ఎల్జీ వాళ్ళదే. త్వరలో యూనిట్ కూడా స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసి ఇది ఓ రకం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మిగతా కంపెనీలు రావటం కోసం ఇది ద బెస్ట్ వేలో ఒక గొప్ప చొరవనే నేను అంట. చాలా ప్రాక్టికల్గా మరలా చెప్తున్నా. వైజాగ్కి టీసీఎస్ వచ్చిన త్వరలో అక్కడ కంపెనీ పెట్టబోతున్నా. శ్రీ సిటీ ఇప్పుడు ఎల్జీ వాళ్ళు ఏసీలు, ఫ్రిడ్జ్లు సంబంధించేసి ఆ తయారీ యూనిట్ ప్రారంభించబోతున్నా. మరికొన్ని కొత్త కంపెనీలు రావడానికి ఇవి మూలం, ఓ రకంగా ఇవి ఆర్జన్, ఓ రకంగా ఇవి వచ్చేసి ఇన్స్పిరేషన్ అన్నట్టు నేను అంట. శ్రీ సిటీ ఎక్కడ? తిరుపతికి నియర్ బై. వైజాగ్ ఎక్కడ? ఉత్తరాంధ్ర. రెండింటికి ఎంత దూరం? నాకు తెలిసి 600 కిలోమీటర్లు. రెండు పక్కన కాదుగా. అండ్ శ్రీ సిటీ తిరుపతి క్యాపిటల్ కాదు, వైజాగ్ క్యాపిటల్ కాదు. కంపెనీలు వస్తున్నాయి, డెవలప్మెంట్ జరుగుతుంది, ఉద్యోగాలు వస్తున్నాయి. మరి అమరావతి అది రాజధాని. ఇదే మీరు తెలుసుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి అనబడి ఒక నిశాని, ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అంటారు కదా, ఈజ్ అన్ఎడ్యుకేటెడ్. లిటరేట్ ఇల్లిటరేట్ వేరు. లిటరేట్ చదువు రాగలండి, ఇల్లిటరేట్ చదువు రానాడు. ఇతను ఎడ్యుకేటెడ్ అని అనుకున్నారు, అన్ఎడ్యుకేటెడ్ అంటాను నేను. అంటే చదువుకున్నటువంటి మూర్ఖుడు అంటా నేను. ఒక ఉన్నదాన్ని ప్రాపర్ వేలో ఉపయోగించడం తెలియదు, రాష్ట్రం డెవలప్మెంట్ చేయడం తెలియదు, నమ్మి అధికారం ఇస్తే దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళో తెలియదు, సర్వనాశనం చేసి పెట్టాడు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటూ రాష్ట్రం సంఖ్య నాకించి పెట్టాడు. ఇంకా అతను సంఖ్య నాగుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంకా అతను చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కూడా బయట కనుక మీరు పడకపోతే మిమ్మల్ని ఏదో ఒక రోజు ఆయనకు తగ్గట్టుగా వాడుకుంటాడు, రోడ్డుని పడేస్తాడు. సో పాయింట్ ఏంటి? కూటమి గవర్నమెంట్ ఏపీలో ఉమ్మడి 13 జిల్లాలలో కూడా ఏ పాసిబిలిటీ ఉంటే ఆ పాసిబిలిటీ వల్ల డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నారు. డెవలప్మెంట్ డీసెంట్రలైజ్ చేస్తూ, అమరావతిని అభివృద్ధి చేస్తూ, అమరావతిలో చాలామందికి తెలియని విషయం మరలా చెప్తున్నా, రాష్ట్ర ఖజానా నుంచి రూపాయి కూడా పెట్టడంలా, డబ్బంతా బయటిదే. రాష్ట్ర ఖజానా డబ్బంతా ఏదైతుందో రాష్ట్రంలో రిమైన్ కూడా ఖర్చు పెడుతున్నారు. మూర్ఖంగా, ఫూలిష్గా, ఎవడెవడో మేధాలుగా ఫోజులు పెట్టేసి హడావుడి చేస్తూ ఉంటే నమ్మొద్దు, మూర్ఖంగా ఉండొద్దు. సో ఇంటర్నేషనల్ కంపెనీ అనేది స్టార్ట్ అవుతుంది. రాను రోజుల్లో మరికొన్ని కంపెనీలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఇక నిరుద్యోగులు ఉండదు. ఒకవేళ ఉన్నా కానీ ఏదో ఒక పని చేసుకుంటే హ్యాపీగా అయితే బతికేస్తారు.